ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఒలివ మినిస్ట్రీ ప్రేక్షకులందరికీ ఈ ఉదయకాలములో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు మరొక ఉదయకాలమును ఆయుష్నిచ్చి కాపాడి సంరక్షించినటువంటి దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారంగా మనం ఉన్నాం. ఉదయకాలములో దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ప్రియులైనటువంటి ఒలివ మినిస్ట్రీ ప్రేక్షకులారా, ఉదయకాలములో మనము అంటే దేవునికి ఎంత ప్రేమో ఈ భాగములో మనకు తెలియజేస్తున్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరణ చేయుచు అనే మాట ఉంది. ఎంతమంది అయితే ప్రతిదినము ఆయన నామమును స్మరణ చేయుచుంటారో దేవునికి జ్ఞాపకార్థముగా ఉండటానికి స్మరణ చేసిన విషయాన్ని దేవుడు తన గ్రంథములో వ్రాసుకొనెను అనే మాట దేవుని వాక్యములో రాయబడింది. చాలామంది కన్నీరు కారుస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అవి ఊరికనే పోతాయి అనుకుంటున్నారు, కానీ అలా ఏం కాదు. దేవుని వాక్యములో కీర్తనల గ్రంథము నిజంగా 56వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తూ ఉన్నాడు? ఆయన అంటున్న మాట మీరు జ్ఞాపకం చేసుకో. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవులలో కనబడును కదా. దావీదు అంటున్నాడు ఇక్కడ, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవులలో కనబడును కదా. అంటే అర్థం ఏంటంటే నీ గ్రంథంలో కనబడును కదా. దేవుడికి మనము స్మరణ చేస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, గణపరుస్తున్నప్పుడు దేవునికి జ్ఞాపకార్థంగా ఉండటానికి తన గ్రంథములో వ్రాసుకున్నట్టు ఉదయకాలములో దేవుని వాక్యము ద్వారా మీకు మనవి చేస్తున్నాను. నిజంగా దేవుని స్మరిస్తున్నారా? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? వాక్యమును మనం తేటగా గమనించినప్పుడు దేవునిని ఎరిగిన వారై ఉండి దేవునికి తగినంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, తమ వాదాపవాదముల యందు వ్యర్థులైరి అనే మాట పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో రాశాడు. ఆ విధముగానే చాలామంది జీవితాలు దేవునిని స్తుతించవలసినటి బదులు, దేవుణ్ణి గణపరచవలసిన బదులు, దేవుని ఆరాధించవలసిన బదులు ఒకరినొకరు వాదాలు పెట్టుకొని విమర్శలు చేసుకొని భక్తిహీనులైపోతున్నారు, వ్యర్థులైపోతున్నారు. ఆ విధంగా కాకుండా ఉదయకాలంలో నేను మీ అందరికీ మనవి చేసేది, దేవుని స్తుతించడం నేర్చుకోండి, దేవుని గణపరచడం నేర్చుకోండి, దేవుని ఆరాధించడం నేర్చుకోండి. దేవుడు మన స్తుతుల మీద ఆసనుడైనప్పుడు మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుడు మనలను ఆరోగ్యపరంగాను, ఆత్మీయంగాను, ఆర్థికంగాను ప్రతి విషయములలో దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ఉదయకాలంలో మనం చేస్తూ ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలంలో నిజముగా తండ్రి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు మా జీవితాల్లో. ఒక్కొక్క దినము
ఎన్ని పర్యాయాలు నిన్ను స్మరించుకుంటున్నామో, నిన్ను స్తుతిస్తున్నామో ఆ విషయాలు ప్రత్యేకముగా మీరు మీ ముందున్న గ్రంథములో వ్రాశారు నాయన. మా కన్నీళ్ళు కూడా నీ బుడ్డిలో ఉంచబడ్డాయి, అవి మీ కౌలులో రాయబడ్డాయి. ఆ కన్నీరు రావటానికి కారణమేంటో అక్కడ రాయబడ్డాయి. ప్రతి కన్నీటికి సమాధానం దయచేసే దేవా స్తోత్రాలు. మా ప్రేక్షకులందరి కొరకు ప్రార్థిస్తూ దీవించమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.